హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు సలీం. నేను హైదరాబాద్లో ఉంటాను. ఈ రోజు నేను ఒక అద్భుతమైన వెస్టేజ్ ప్లాన్ చూపించబోతున్నాను. అది ఏంది అంటే గనక ఈ వీడియో మీరు ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే అసలు కంప్లీట్గా అర్థమవుతుంది. మీరు ఒక నిర్ణయం తీసుకుంటే వచ్చే 1 year లోపల 1 lakh ఇన్కమ్ ఎలా తీసుకోవచ్చు వెస్టేజ్ ద్వారా, అది నేను చూపించబోతున్నాను. అదే కాకుండా ఈరోజు నేను 3 పాయింట్లు కవర్ చేయబోతున్నాను. ఎందుకంటే చాలా మంది వెస్టేజ్ గురించి ఫస్ట్ టైం ప్రోడక్ట్ చూసినప్పుడు రేట్ ఎక్కువ ఉంది అని అనిపిస్తుంది. సో ఇక్కడ నేను మార్కెట్ ప్రోడక్ట్ రాశాను, వెస్టేజ్ ప్రోడక్ట్ డిపి ప్రైస్ రాశాను, వెస్టేజ్ ప్రోడక్ట్ ఎంఆర్పి రాశాను. సో మార్కెట్ ప్రైస్ కంటే కూడా వెస్టేజ్ ప్రైస్ తక్కువ ఉంది అనేది మీకు ఇప్పుడు కనిపిస్తుంది. విత్ ఎంఆర్పితో పాటు చూపిస్తాను. నేను ఒకటి మార్కెట్ ప్రోడక్ట్ కంటే మనకి తక్కువ ఎలా ఉంది అది చూపిస్తున్నాను. రెండోది వచ్చేసి వెస్టేజ్ ప్రోడక్ట్ ఎందుకు వాడాలి, మార్కెట్లో లేవా ప్రోడక్ట్, మరి దానికంటే బాగా ఎలా ఉంటాయి అనేది విత్ డెమోలతో పాటు చూపించబోతున్నాను. అదే విధంగా మీరు 1 year లో 1 lakh ఇన్కమ్ ఎలా తీసుకోవచ్చు. సో 1 year లో 1 lakh ఇన్కమ్ అంటే నెలకి జస్ట్ 1000 రూపాయల ప్రోడక్ట్ మీరు చేస్తున్న పనితో పాటు నెలకి ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ నెల మీరు కొనుక్కోగలిగితే 12 నెలల్లో మీరు కొనుక్కునేది ఎంత, 12,000 రూపాయల ప్రోడక్ట్. మీరు నెలకి 1000 రూపాయల ప్రోడక్ట్ కొనుక్కొని నెల మొత్తంలో 30 రోజులలో ఒక్కరికి మీరు రెఫర్ చేసిన ఆ వచ్చే వ్యక్తి కూడా నెలకి 1000 రూపాయల ప్రోడక్ట్ కొంటూ ఆయన కూడా నెల మొత్తంలో ఒక్క వ్యక్తికి రెఫర్ చేసినట్లయితే 12 నెలల తర్వాత మీ ఇన్కమ్ 1,00,000 రూపాయలు రాబోతుంది. ఒక్కసారి ఆలోచించండి, 1000 రూపాయల ప్రోడక్ట్ కొనుక్కోవడం పెద్ద కష్టమా? నెల మొత్తంలో ఒక వ్యక్తికి రెఫర్ చేయడం కష్టమా? సో ఈ 12 నెలల్లో మీరు చేతి నుంచి పెట్టి కొనుక్కున్న ప్రోడక్ట్ 12,000 అయితే మీకు నెలకి 1,00,000 రూపాయల చొప్పున ఇన్కమ్ ఎలా వస్తుందో దాని గురించి నేను క్లారిటీ ఇవ్వబోతున్నా. రైట్, సో మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఉన్న ప్రోడక్ట్ కింద ప్రోడక్ట్ చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ఇక్కడ మార్కెట్ ప్రోడక్ట్ సంతూర్ సోప్ ఉంది, కోల్గేట్ ఉంది, విమ్ ఉంది, లైజాల్ ఉంది. రైట్, ఇక్కడ హార్పిక్ ఉంది, ఇక్కడ మూవ్ ఉంది, ఇక్కడ బట్టలు ఉతకడానికి కంఫర్ట్ ఏరియల్ లిక్విడ్ ఇవి ఉన్నాయి, సర్ఫ్ ఉన్నది. అంటే ఈ ప్రోడక్ట్ బాగాలేవు అనట్లేదు, ఈ ప్రోడక్ట్ బాగున్నాయి, ఇన్ని రోజులు వాడుతున్నాం. కానీ దీనికంటే కూడా ఈ ప్రోడక్ట్ ఎలా బాగున్నాయి, సో దీన్ని వాడినప్పుడు రాని డబ్బులు ఇక్కడ నుంచి ఎలా వస్తున్నాయి దాని నుంచి చూపించబోతున్నాను. సో సేమ్ ప్లేస్ లో సంతూర్ బదులు సంతూర్, కోల్గేట్ కి బదులు పేస్ట్, డిష్ వాష్ కి డిష్ వాష్, ఫ్లోర్ క్లీనర్ కి ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్ కి టాయిలెట్ క్లీనర్, మూవ్ కి రిలీఫ్ క్రీమ్, బట్టలు ఉతకడానికి ఇక్కడ అల్ట్రా వాష్ అని ఉంటుంది. ఇది సబ్బు, సర్ఫ్, బ్రష్, కంఫర్ట్ ఏమీ అవసరం ఉండదు. సో ఈ ప్రోడక్ట్ నేను ఇక్కడ రాశాను, ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఒక ఫ్యామిలీకి ఒక 4 సబ్బులు పడతాయి ఈజీగా. 4 ఏంటంటే నా ఒక సంతూర్ సబ్బు 42 రూపాయలు ఉంది కాబట్టి 42 రూపాయలు ఇంటూ 4 అంటే 168 రూపాయలు. కోల్గేట్ 73 రూపాయలు ఉంది, విమ్ డిష్ వాష్ 125 రూపాయలు ఉంది, ఫ్లోర్ క్లీనర్ 123 ఉంది, టాయిలెట్ క్లీనర్ 115 ఉంది, మూవ్ అనేది 225 ఉంది, సర్ఫ్ అనేది 66 రూపాయలు ఉంది, ఏరియల్ లిక్విడ్ అనేది 225 ఉంది, కంఫర్ట్ లిక్విడ్ అనేది 120 రూపాయలు ఉంది. ఇవి టోటల్ చేస్తే 1,240 రూపాయలు అయింది. సో ఒక్కసారి ఆలోచించండి, ఎలాంటి ఎంత చిన్న ఫ్యామిలీ అయినా మినిమం రిక్వైర్మెంట్ ప్రోడక్ట్ ఉన్నాయా లేవా? ఇవి ప్రతి ఇన్ని సంవత్సరాల నుంచి బయట ఉంటున్నాం, బాగా లేవు అనట్లేదు, బాగున్నాయి. కాకపోతే ఇది వాడడం వల్ల ఇప్పటివరకు మీకు మీ అకౌంట్లో 1,00,000 డబ్బు వచ్చిందంటే రాలేదు. సో ఇప్పుడు దీనికి బదులు వెస్టేజ్ ప్రోడక్ట్ తీసుకుందాం. వెస్టేజ్ ప్రోడక్ట్ కూడా నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు నీమ్ సోప్స్ 4 సంతూర్ 4 రాశాం కదా, ఈ సంతూర్కి బదులు మనం ఈ అసూర్ సోప్ రాస్తున్నాం. సో ఇవి అక్కడ 4 రాశాను. నీమ్ పేస్ట్ 1 రాశాను, కోల్గేట్ కి బదులు నీమ్ పేస్ట్ రాశాను, 72 రూపాయలు ఉంది. డిష్ వాష్ ఇక్కడ 1 రాశాను, 200 రూపాయలు ఉంది. ఫ్లోర్ క్లీనర్ 180 రూపాయలు వస్తుంది, టాయిలెట్ క్లీనర్ 110 రూపాయలు వస్తుంది, బాడీ పెన్ సంబంధించిన వెస్కేర్ అనేది 129 వస్తుంది, అల్ట్రా వాష్ బట్టలు ఉతకడానికి 350 రూపాయలు ఉంటుంది. సో మీకు ఒకటి అనిపించచ్చు, బట్టలు ఉతకడానికి ఇక్కడ సర్ఫ్ 1/2 kg తీసుకున్నారు, ఏరియల్ లిక్విడ్ 1 లీటర్ తీసుకున్నారు, కంఫర్ట్ అనేది 120 తీసుకున్నారు. సో ఇది మీకు తెలుసు, ఒక నెలలో ఈజీగా ఇది సరిపోతుంది, కొంచెం తక్కువనే పడుతుంది. సో మన దగ్గర ఉన్న అల్ట్రా వాష్ ఏదైతుందో దీంట్లో సబ్బు, సర్ఫ్, బ్రష్, కంఫర్ట్ ఏమీ అవసరం లేదు, టోటల్ ఇంక్లూడెడ్ ఉన్నాయి, దీంట్లో అన్ని మిక్స్ ఉన్నాయి. ఇది ఎలా పనిచేస్తుంది అనేది కూడా నేను డెమోలో చూపిస్తున్నాను. రైట్, ఈ టోటల్ చేసినప్పుడు మన వెస్టేజ్ ప్రోడక్ట్ వచ్చేసి డిపి ప్రైస్ అంటే డిస్కౌంట్ ప్రైస్. మీరు ఒకసారి గమనిస్తే కనుక దీని మీద అల్ట్రా వాష్ అనే దాని మీద 500 ఉంటుంది, కానీ మీకు వచ్చేది ఎంత అంటే 350 రూపాయలకే వస్తుంది. వెస్టేజ్ కంపెనీ మీకు ఎంఆర్పి మీద ఇవ్వదు, డిస్కౌంట్ ప్రైస్ లో ఇస్తుంది. కాబట్టి ఇది వచ్చేది 350 రూపాయలే. నేను ఇక్కడ రాశాను 350 అని. రైట్, సో ఇప్పుడు మీకు వచ్చే ప్రైస్ మార్కెట్ లో మీరు ఎంఆర్పి తీసుకొస్తున్నారు, మీకు వచ్చిన ప్రైస్ 1,240 రూపాయలు.
వెస్టీజ్లో మీరు పెట్టేది సేమ్ ప్రోడక్ట్ 1247 రూపాయలు. సో డిఫరెంట్ ఎంత ఉంది? దీనికి 7 రూపాయలు మాత్రమే పెరిగింది. ఇప్పుడు చెప్పండి మీరు, మార్కెట్ ప్రోడక్ట్ కంటే వెస్టీజ్ ప్రోడక్ట్ ఏమైనా మనం ఎక్కువ పెడుతున్నామంటే 7 రూపాయలు ఎక్కువ పెడుతున్నాం, అవునా కాదా? కానీ చాలా మంది పొరపాటు ఎక్కడ పడుతున్నారంటే ఎంఆర్పి చూస్తారు. అది అలవాటు మనకి, ఏ ప్రోడక్ట్ చూసినా ఎంఆర్పి చూస్తాం. ఇక్కడ నేను ఎంఆర్పి కూడా రాశాను. ఇదే ప్రోడక్ట్ వెస్టీజ్ ఎంఆర్పి ఎంత ఉంటుంది అనేది రాస్తే 1805 రూపాయలు. వాస్తవానికి రేట్ ఎక్కువ ఉంది, కానీ మీకు వచ్చేది డిస్కౌంట్ ప్రైస్లో వస్తుంది. డిస్కౌంట్ ప్రైస్లో రావడం వల్ల మీకు మార్కెట్ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ ఈక్వల్ అయిపోయింది. దీంతో పాటు ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ వస్తుంది కంపెనీ. అది ఎలా ఇస్తుందో దాని గురించి చెప్తాను. సో మరి ఓకే, ఇప్పుడు మార్కెట్ ప్రోడక్ట్ మన ప్రోడక్ట్ చూసుకుంటే కంపారిజన్ బాగానే ఉంది, ఈక్వల్ వచ్చేసింది. అసలు మరి వెస్టీజ్ ప్రోడక్ట్ ఎందుకు వాడాలి? ఇప్పటిదాకా మనం వాడలేము, ఇప్పటిదాకా మార్కెట్లో సెలబ్రిటీలు చెప్పారు, మేము వాడాము. మరి ఈ ప్రోడక్ట్ ఎలా ఉన్నాయో, అవునా కదా? సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ డెమో కూడా చూపిస్తాను. ఇది ఉంది బట్టలు ఉతికే లిక్విడ్ ఎలా పనిచేస్తుంది, ఫ్లోర్ టాయిలెట్ క్లీనర్ ఎలా పనిచేస్తుంది, ఫ్లోర్ క్లీనర్ ఎలా పనిచేస్తుంది. ఇప్పుడు నేను డెమో చూపిస్తాను మీకు. రెడీయా? సరే చూద్దాం. ఈ ప్రోడక్ట్ కొంచెం పక్క పెడుతున్నా. ఇప్పుడు నేను డెమో స్టార్ట్ చేయబోతున్నాను. ఫస్ట్ ఒక 2-3 ప్రోడక్ట్ డెమో చూసిన తర్వాత మళ్ళీ నేను ఇంకా డీటెయిల్స్గా మీకు 1 ఇయర్లో 1 lakh ఇన్కమ్ ఎలా తీసుకోవచ్చు అనే దాని మీద నేను చూపించబోతున్నాను. సో ఫస్ట్ నేను ఫ్లోర్ క్లీనర్ తీసుకుంటున్నాను. ఇక్కడ 2 గ్లాసులలో నీళ్లు తీసుకుంటున్నాను. 2 గ్లాసులలో నేను నీళ్లు పోస్తున్నాను. పోసిన తర్వాత ఇప్పుడు నేను ఒక ఎక్స్ బ్రాండ్ ప్రోడక్ట్ తీసుకున్నాను. సో ఇక్కడ ఉజాలా తీసుకున్నాను. ఉజాలా ఎందుకు తీసుకున్నాను అంటే 2 గ్లాసుల్లో వాటర్ పోసాను అనుకోండి, ఇది ఫ్లోర్. ఇప్పుడు నేను ఈ ఫ్రెష్ వాటర్లో ఈ వాటర్ని దట్టి చేయడానికి కొంచెం ఉజాలా అనేది కలుపుతున్నాను నేను. సో ఈ ఉజాలా కలిపిన తర్వాత ఈ వాటర్ అనేది ఏమైంది, కలర్ అయిపోయింది కంప్లీట్గా. అంటే ఇప్పుడు అనుకోండి ఈ వాటర్ని నేను దట్టి చేయడం జరిగింది. సో ఫ్లోర్ క్లీనర్ ఎలా పనిచేస్తుందని చూపించడానికి నేను ఇవి చూపిస్తున్నాను. సో ఇక్కడ 2 పెట్టాను నేను. పెట్టిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ ఏవైతున్నాయో ఎక్స్ బ్రాండ్ ప్రోడక్ట్, దీన్ని నేను దీంట్లో ఒక మూత నిండా వేయడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఇది కనిపిస్తుందా? రైట్. ఇది మూత నిండా దీంట్లో వేస్తున్నాను, చూసారా? రైట్. నేను ఈ ప్రోడక్ట్ బాగాలేదు అనట్లేదు, ఇన్ని రోజులు వాడాము, కానీ వెస్టీజ్ ప్రోడక్ట్ ఎంత బాగుంది అని చూపించడానికి నేను డెమో చూపిస్తున్నాను. సో ఇక్కడ చూస్తే కనుక నేను ఎంత వేస్తున్నా చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా, చాలా తక్కువ ఉంది. సో ఇక్కడ వేయడం జరిగింది. ఇప్పుడు రెండిట్లో ఎలా పనిచేస్తుంది అనేది నేను చూపిస్తాను. దీన్ని మిక్సీ చేస్తున్నా. ఫస్ట్ నేను మార్కెట్ బ్రాండ్, మన వెస్టీజ్ బ్రాండ్ గిట్ట నేను మిక్సీ చేస్తున్నాను. అంటే ఫ్లోర్ క్లీనింగ్ ఎలా చేస్తుంది అని చూపించడానికి నేను ఈ డెమో మాత్రం చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే కనిపిస్తుంది కదా, రైట్. ఇది మార్కెట్ బ్రాండ్ ఏం క్లీన్ కాలేదు, వెస్టీజ్ మాత్రం కంప్లీట్గా క్లీన్ అయిపోయింది. అంటే ఫ్లోర్ ఎంత బాగా క్లీన్ చేస్తుందని నేను చెప్పాను, మీరు వాడిన తర్వాత మీకు అర్థమైపోతుంది ఫ్లోర్ ఎంత మంచి క్లీన్ అవుతుంది, బ్యాక్టీరియా వైరస్ ఎంత మంచిగా కిల్ అవుతుంది అనేది మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది, రైట్. ఇది ఫ్లోర్ క్లీనర్. సో ఇక్కడ నేను రాశాను 2 కూడా మన వెస్టీజ్వి. రెండో ప్రోడక్ట్ వచ్చేసి అల్ట్రా వాష్. అల్ట్రా వాష్ అంటే బట్టలు ఉతకడానికి యూజ్ చేసే లిక్విడ్ అనమాట. ఈ బట్టలు ఉతకడానికి యూజ్ చేసే లిక్విడ్ ఎలా పనిచేస్తుంది అని చూపించడానికి నేను ఇప్పుడు ఒక బట్ట తీసుకుంటున్నాను, ఒక కర్చీఫ్ తీసుకున్నాను. ఈ కర్చీఫ్ పైన పెన్నుతో రాస్తున్నాను, చూశారు కదా, కనిపిస్తుంది కదా. సో పెన్నుతో రాస్తున్నాను. ఇప్పుడు ఈ పెన్ను గీతని సబ్బుతోని తీయాలంటే అది ఈజీగా పోతుందా? పోదు. సో ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు ముందటనే చూపిస్తున్నాను నేను. ఇదిగోండి, దీని మీద కొంచెం నేను అల్ట్రా వాష్ అనేది వేయడం జరిగింది, వేశాను. ఇప్పుడు ఈ అల్ట్రా వాష్ అనేది ఇది 1/2 లీటర్ ఉంటుంది, ఇది 20 ml ఉంటుంది, రైట్. సో ఇది మనం వాడే పద్ధతి ఎట్లా అంటే 1 లీటర్ వాటర్కి 1 ml వేయాలి. ఈ 20 లీటర్ అంటే 20 లీటర్ వాటర్లో ఒక మూత నిండి వేస్తే సరిపోతుంది. ఇది 20 ml కాబట్టి. అండ్ వాషింగ్ మిషన్లో యూజ్ చేయొచ్చు, లేదు బకెట్లో నీళ్లు పోసి 15 నిమిషాలు బట్టని నానబెట్టిన తర్వాత జస్ట్ మీరు ఇట్లా రాస్తే సరిపోతుంది. నేను ఇక్కడ రాసి చూపిస్తున్నాను, చూడండి, కనిపిస్తుంది కదా, ఈ పెన్ను కింద కనిపిస్తుంది కదా. 15 నిమిషాలు వదిలేస్తే ఇది ఇట్లనే వెళ్ళిపోతుంది. జస్ట్ ఇప్పుడు నేను రాసి చూపిస్తున్నాను, 15 నిమిషాలు మనం వెయిట్ చేయలేం కాబట్టి.
పెన్ను గీతలు అనేది మీకు తెలుసు ఎంత కష్టం ఎంత కష్టం అవుతుంది, రాయంగా పోదు బయట ప్రోడక్ట్ వాడితే, సబ్బు సర్ఫ్ బ్రష్ కంఫర్ట్ వల్ల. అలాగే మార్కెట్లో వాడే ప్రోడక్ట్ ఏవైతే ఉన్నాయో లేడీస్కి సబ్బు సర్ఫ్ వాడినప్పుడు స్కిన్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది, మంటలు మండుతుంటాయి. సో ఎందుకంటే దాంట్లో ఉండే కెమికల్ కాస్టిక్ వల్ల. సో ఇది నేను చేతితో వాడాను చూసినట్లయితే. సో ఇక్కడ చూడండి ఎంత మంచి క్లీన్ అయిపోయింది. 2 సైడ్స్ చూపిస్తున్నాను. స్మెల్ గిట్ ఎంత బాగా వస్తుంది అంటే మీకు కంఫర్ట్ అవసరం లేదు, సబ్బు సర్ఫ్ బ్రష్ కంఫర్ట్ అవసరం లేదు. జస్ట్ ఇది వచ్చేది మీకు 350 రూపాయలకు. బయట మార్కెట్ ప్రోడక్ట్తో పోల్చుకుంటే తక్కువనే వస్తుంది, క్వాలిటీ బాగా వస్తుంది, న్యాచురల్ ప్రోడక్ట్ ఉంటుంది. ఇది అయిపోయింది బట్టలు ఉతికేది. సో ఇంకొక ప్రోడక్ట్ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నా, టాయిలెట్ క్లీనర్. టాయిలెట్ క్లీన్ చేయడానికి మనం జనరల్గా ఏం వాడతామంటే మనము హార్పిక్ లాంటిది వాడుతుంటాము. సో టాయిలెట్ క్లీన్ ఎట్లా పనిచేస్తుందని చూపించడానికి ఇప్పుడు నేను టాయిలెట్ క్లీన్ చేసి చూపించలేను కాబట్టి దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇది మన రాగి పాత్ర ఇది. దీన్ని క్లీన్ చేయడానికి మనకు పితాంబరం కానీ చింతపండు లాగా చేసి క్లీన్ చేస్తారు. ఇది ఎలా పనిచేస్తుందో చూపించడానికి దీన్ని మీద వేస్తున్నాను. చూడండి, చూస్తున్నారు కదా, ఇది కూడా నేను ఫింగర్తోనే టచ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను క్లీన్ చేసి చూపిస్తాను. ముందటనే చేస్తున్నాను. చూడండి నేను ఎంత బాగా క్లీన్ చేస్తుంది టాయిలెట్ క్లీనర్ అనేది. టాయిలెట్ క్లీన్ చేయడానికి చాలా మంచిగా నీట్గా క్లీన్ అయింది. చూసినట్టయితే మీరు చూస్తున్నారు కదా ఎంత బాగా క్లీన్ అయింది. సో ఇక్కడ నేను క్లీన్ చేయలేదు, ఇక్కడ మాత్రమే క్లీన్ చేశాను. ఇది ఎంత ఉంది మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే టాయిలెట్ క్లీనర్ ఇక్కడ చూడండి మార్కెట్ అయితే 115 రూపాయలు ఉంది, మనది 110 రూపాయలకే వస్తుంది. సో ఇది టాయిలెట్ క్లీనర్ అనమాట. సో ప్రోడక్ట్ ఎంత బాగుంది అనేది మీకు అర్థమైపోయింది. ఇది టాయిలెట్ క్లీనరు, ఇది టాయిలెట్ క్లీనర్, ఇది బట్టలు ఉతకడానికి, ఇది ఫ్లోర్ క్లీనరు. సో ఇట్లా బాసన్లు తోమేది. ఇట్లా రీజనబుల్గా కొన్ని ప్రోడక్ట్ తీసుకున్నా కానీ ఈరోజు ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ ఇక్కడ 1200 అయింది. నేను 1200 గిట్ట అనట్లేదు. జస్ట్ ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ కొనుక్కొని మీరు నెల 1000 రూపాయల ప్రోడక్ట్ కొనుక్కొని నెల మొత్తంలో ఒక వ్యక్తికి మీరు రెఫర్ చేసి ఆ వచ్చే వ్యక్తి కూడా 1000 రూపాయలు కొనుక్కొని ఆయన కూడా నెలకు ఒక వ్యక్తిని రెఫర్ చేసినట్లయితే 12 నెలల్లో మీ ఇన్కమ్ 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు 30, 40, 50 వేలకు ఎన్ని గంటలు పని చేస్తున్నాము, ఎన్ని టెన్షన్లు పడుతున్నాము. మీరు పార్ట్ టైంలో జస్ట్ ఇది వాడుకుంటూ నలుగురికి రెఫర్ చేయడం వల్ల మీకు డబ్బు వస్తుందంటే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు నేను చూపించబోతున్నాను డబ్బు ఎట్లా వస్తుంది. ఈ డబ్బు ఎవరి డబ్బు, కంపెనీ మనకి ఎందుకు ఇస్తుంది. సో మార్కెట్లో తీసుకుంటున్నాం 1240 అయింది, వెస్టీజ్లో తీసుకుంటున్నాం 1247 అయింది. మరి డబ్బులు ఎడికైనా వస్తాయి. సో ఇప్పుడు నేను చెప్తాను. ఇంతకుముందు మనం అందరం కన్జ్యూమర్సే, కొన్ని సంవత్సరాల నుంచి బయట నుంచి ప్రోడక్ట్ వాడుతున్నాం, అక్కడ నుంచి ఏం బెనిఫిట్ రాలేదు, ఫ్యూచర్లో వస్తాయన్న గ్యారంటీ లేదు. ఇక్కడ నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎక్కడికి వస్తుంది, డబ్బులు ఎవరి డబ్బులు, కంపెనీ మనకి ఎందుకు ఇస్తుంది అంటే కనుక మీరు ఒక యాజ్ ఏ కన్జ్యూమర్గా ప్రోడక్ట్ కొంటున్నారనుకోండి, ఒక 100 రూపాయల ప్రోడక్ట్ ఏదైనా కొన్నారనుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళి కొంటారంటే మీ పక్కనున్న కిరాణా షాప్కి వెళ్తారు. కిరాణా వాళ్ళు సొంతంగా తయారు చేస్తారా, హోల్సేలర్ దగ్గరికి వెళ్ళాలి. హోల్సేలర్ సొంతంగా తయారు చేస్తారా, డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళాలి. కొన్ని డిస్ట్రిబ్యూటర్ సొంతంగా తయారు చేస్తారా, C&F ఏజెంట్ దగ్గరికి వెళ్ళాలి. కొన్ని C&F ఏజెంట్స్ మనం సొంతంగా తయారు చేస్తారా, ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాలి. సో ఇది ట్రెడిషనల్ మార్కెట్లో కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్న ప్రాసెస్. ఇక్కడ వీళ్ళేం తప్పు పని చేయట్లేదు, వీళ్ళు పని చేస్తారు, డబ్బులు పెడుతున్నారు, ఎంతో కొంత మిగులుతుంది. అన్నిటికంటే ఎక్కువ డబ్బు ఎక్కడ పోతుంది ఐడియా ఉందా మీకు? ఈరోజు మార్కెట్లో ఈరోజు ఏదన్నా కొత్త ప్రోడక్ట్ వచ్చిందంటే కస్టమర్కి ఎలా తెలుస్తుంది? సెలబ్రిటీస్ వచ్చి చెప్తారు. ఐశ్వర్య మేడం వచ్చి చెప్తారు నా సౌందర్య రహస్యం లక్స్ సబ్బు అంటారు. వాస్తవంగా చెప్పండి, ఆమె లక్స్ సబ్బు వాడడం వల్ల ఐశ్వర్య అయిందా, ఆమె ఒక సెలబ్రిటీ అని ఆమెకు చేతిలో సబ్బు ఇచ్చిదా? ఆమె చెప్పే దాంట్లో సత్యం ఉందా లేదా కానీ కోట్లలో డబ్బులు తీసుకుంటారు. ఇంకొక సెలబ్రిటీ వస్తాడు, బూస్ట్ ఈజ్ ఎనర్జీ అంటాడు. బూస్ట్ తాగడం వల్ల నేను 6 కొట్టిన అంటాడు. వాస్తవమా? ఆయన బూస్ట్ తాగడం వల్ల ఎనర్జీ వస్తుందా, ఆయన అకౌంట్లో డబ్బులు పడడం వల్ల ఎనర్జీ వస్తుందా అంటే ఆయనకు అకౌంట్లో డబ్బులు పడడం వల్లనే ఎనర్జీ వస్తుంది. సో వాళ్ళు చెప్పే దాంట్లో సత్యం ఉందా లేదా పక్కన పెడితే 100 కోట్లు డబ్బులు పోతాయి అక్కడ. వాస్తవానికి ఒక ప్రోడక్ట్ కంపెనీలో తయారు కావడానికి అయ్యే ఖర్చు 30 నుంచి 40 రూపాయలు అయితే అది కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మధ్యవర్తులు అందరూ ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి. మరి వీళ్ళందరి మధ్యన 60% డబ్బు పోతుంది కదా. ఈ డబ్బు ఎవరి జేబులకి పోతుంది? కస్టమర్ దగ్గర నుంచే వెళ్తుంది. మరి ఇప్పుడు ఈ విషయం మీకు తెలిసి లేదు నేను ఫ్యాక్టరీలో తీసుకుంటానంటే ఫ్యాక్టరీలో ఇస్తారా? ఛాన్సే లేదు. కానీ నేను మీకు చెప్పబోయే సిస్టమ్ ఏదైతుందో దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటారు. డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటే ఏంది? మీరు ఒక్కసారి ఆలోచించండి. తయారు చేసే ఫ్యాక్టరీలో ఒకటి వీళ్ళందరికి పని ఉందా? లేదు. వాడుకునే కస్టమర్ తీసుకుంటే వీళ్ళందరికి పని ఉందా? లేదు. సో కంపెనీ ఏమంటుంది? వెస్టీజ్ కంపెనీ అంటే తయారు చేసి నేను ముఖ్యం, వాడుకునే మీరు ముఖ్యం, మధ్యలో ఉన్న మధ్యవర్తులు ఎవరు అవసరం లేదు. మరి వీళ్ళందరూ లేనప్పుడు వీళ్ళ మధ్యన వెళ్ళే డబ్బు మిగులుతుందా లేదా? ఖచ్చితంగా మిగులుతుంది. అదే 60% డబ్బు కస్టమర్కి రిటర్న్ ఇస్తుంది కంపెనీ.
ఎలా ఇస్తుంది అంటే అది 9 రకాల ఇన్కమ్ లో ఇస్తుంది మీకు. డైరెక్టర్ బోనస్ అని, ట్రావెల్ ఫండ్ అని, కార్ ఫండ్ అని, హౌస్ ఫండ్ అని, ఎలక్ట్ క్లబ్ బోనస్ అని 9 రకాలు ఇస్తుంది. నేను అవన్నీ చెప్పను, సింపుల్ గా షార్ట్ గా అర్థమయ్యేటట్టు చెప్తాను మీకు, రైట్. సో ఇక్కడ మీరు 60% రిటర్న్ తీసుకోవాలంటే అన్నిటికంటే ముందు ఈ వీడియో ఎవరైతే మీకు పంపిస్తున్నారో, మీకు ఎవరైతే చెప్పారో వాళ్లకు ఒక ఓటర్ ఐడి కానీ, లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేదా పాస్పోర్ట్ కానీ, లేదా ఆధార్ కార్డ్ కానీ, ఈ 4 ఏదో ఒక ఐడి ప్రూఫ్, కంపల్సరీ ఆధార్ కార్డ్ అనేది ఏం లేదు, ఏదో ఒక ఐడి ప్రూఫ్ ఇచ్చి మీరు ఒక ఐడి జనరేట్ చేసుకుంటారు. ఈ ఐడి మీద కొనుక్కోవడం వల్ల మీకు డిస్కౌంట్ వస్తుంది. మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా ఇక్కడ చెప్పాను కదా, ఎంఆర్పి ఇది, కానీ మీకు ఈ రేట్కి వస్తుంది. రెండోది క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది, ఎవ్రీ మంత్ 10వ తారీఖు వస్తుంది. సో ఈ బెనిఫిట్స్ ఇదైతే కామన్గా వచ్చేటివి అవి. దీంతో పాటు మీరు 1000 రూపాయల ప్రోడక్ట్ కొనుక్కొని నెల మొత్తంలో ఒక్క వ్యక్తికి మీరు రెఫర్ చేసి, ఆ వచ్చే వ్యక్తి కూడా ఆయన కూడా నెలకు 1000 రూపాయలది కొనుక్కొని, ఆయన కూడా వచ్చిన వాళ్ళు ఒక 1000 రూపాయలది కొనుక్కొని ఆయన కూడా వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరు రెఫర్ చేస్తే 12 నెలల్లో మీకు 1,00,000 రూపాయలు ఎట్లా ఇన్కమ్ వస్తుందో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, రైట్. సో మీకు కమిట్మెంట్ అర్థమైంది కదా. మీరు ప్రతి నెల 1000 రూపాయలు కొనుక్కుంటున్నారు, మీరు నెల మొత్తంలో ఒక్కరిని రెఫర్ చేస్తున్నారు, ఆ వచ్చిన వ్యక్తి కూడా 1000 రూపాయలు కొనుక్కుంటున్నాడు, ఆయన కూడా వచ్చిన వ్యక్తి ఎవరైతే రెఫర్ చేశారో ఆయన కూడా నెలకు ఒక్కరిని రెఫర్ చేస్తున్నారు. ఇలా 30 రోజుల్లో ఒక్కరిని రెఫర్ చేయడం పెద్ద ఈజీ, కష్టమేం కాదు. అయితే ఇప్పుడు చూద్దాం ఎట్లా మనకు 1,00,000 రూపాయలు వస్తుంది అనేది. ఇప్పుడు జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలలు రాశాను. జనవరి మంత్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు, 1000 రూపాయలు కొనుక్కున్నారు, మీ ఫ్రెండ్కి రెఫర్ చేశారు, మొత్తం 30 రోజులలో ఒక వ్యక్తికి, టోటల్ జనవరిలో 2 అయ్యారు. ఫిబ్రవరి వచ్చేసరికి పాత వాళ్ళు ఎంతమంది? 2, మీరు మీ ఫ్రెండ్. ఇప్పుడు మీరు నెక్స్ట్ మంత్ ఒక వ్యక్తికి రెఫర్ చేయాలి, మీ ఫ్రెండ్ కూడా ఒకరిని రెఫర్ చేయాలి, అంటే పాత వాళ్ళు 2, కొత్త వాళ్ళు 2, 4 అయ్యారు. మార్చ్కి వచ్చేసరికి పాత వాళ్ళు 4, కొత్త వాళ్ళు 4. ఏప్రిల్కి వచ్చేసరికి మొత్తం 8 అయ్యారు. ఏప్రిల్కి వచ్చేసరికి పాత వాళ్ళు 8, కొత్త వాళ్ళు 8, 16. మేకి వచ్చేసరికి 16, 16, 32. జూన్కి వచ్చేసరికి 32, 32, 64. జూలైకి వచ్చేసరికి 64, 64, 128. ఆగస్ట్కి వచ్చేసరికి 128, 128, 256. సెప్టెంబర్కి వచ్చేసరికి 250, 250, 512. అక్టోబర్కి వచ్చేసరికి 512 ప్లస్ 512, 1024. నవంబర్కి వచ్చేసరికి 1024 ప్లస్ 1024, 2048. డిసెంబర్కి వచ్చేసరికి 2048 ప్లస్ 2045, 4096. 4096 మంది ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ కొనుక్కుంటే 40 లక్షల